హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టీవీఎస్ ఈవీ మ్యాక్స్ అలాగే బజాజ్ గోగో వీటి రెండింటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఈ రెండిట్లో ఏది తేడా, ఏది కొనొచ్చు, ఈ రెండిట్లో ఉండే తేడా ఏమి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే టీవీఎస్ ఈవీ మ్యాక్స్ అనేది ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చిందనమాట. బజాజ్ గోగో ఆల్రెడీ మనకు ఉంది, నేను ఆల్రెడీ దీని గురించి వీడియోస్ అన్ని పెట్టున్నాను. మీరు చూడకపోతే నా ఛానల్లో చూడొచ్చు అనమాట. ఇది ఎలా ఉంది, ఈ వెహికల్ బాగుందా లేక ఆ వెహికల్ బాగుందా, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా మీకు ఈ రెండు వెహికల్లో అంటే ఈ రెండు టీవీఎస్ ఈవీ మ్యాక్స్లోను అలాగే బజాజ్ గోగోలో ఏ వెహికల్ నచ్చింది అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా బజాజ్ గోగో గురించి మాట్లాడుకుందాం. బజాజ్ గోగో మీకు అంటే ఇంతకు ముందు ఉన్న మోడల్కి ఇప్పటికి చాలా వరకు అప్గ్రేడ్ అయితే తీసుకొచ్చారనమాట. అప్డేట్ అంటే దీంట్లో ఏమంటే బ్యాటరీ మనకు 12 కిలోవాట్ వచ్చింది, అంతకుముందు ఉండేది 9 కిలోవాట్ ఉండేది. అలాగే బ్యాటరీని అయితే చేంజ్ చేశారు. బ్యాటరీ అలాగే రేంజ్ మనకు 251 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. 200 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 5.5 కిలోవాట్ మోటార్తో అయితే వస్తుంది. టాప్ స్పీడ్ మనకు 55 కిలోమీటర్స్ ఉంటుంది. టార్క్ మనకు 36 Nm టార్క్ అయితే వస్తుంది అనమాట. 4 hours 30 minutes ఛార్జింగ్ అయితే పడుతుంది. ఈ వెహికల్ పరంగా చూసుకుంటే మీకు చాలా బాగుందని చెప్పొచ్చు అనమాట. బిల్డ్ క్వాలిటీ కానీ మొత్తం మెటల్ బాడీతో అయితే వచ్చేసింది. ఛార్జింగ్ టైం తక్కువ, అలాగే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ, 12 కిలోవాట్. అలాగే కంఫర్ట్ కూడా మీరు గమనించవచ్చు, డబుల్ సైడ్ డోర్ అయితే వస్తుంది. మనకు కంఫర్ట్ పరంగా కూడా వెహికల్ చాలా బాగుందని చెప్పొచ్చు. మనకి ఇక్కడ గమనిస్తే మనకు 2 సైడ్ల డోర్ అయితే వస్తుంది. ఆ పక్క ఈ పక్క మనం ఏ పక్కైనా ఓపెన్ చేసి కూర్చోవచ్చు. లోపల కూర్చోడానికి కూడా కంఫర్ట్గా అయితే ఉందని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకు బ్యాక్ సైడ్ కూడా మనకు మనుషులు కూర్చోబెట్టుకునే దానికి ఉండే ఇది కూడా దీంట్లో ఉంది. అలాగే మనకి ఇక్కడ ఛార్జింగ్ మనకు ఆన్బోర్డ్ ఛార్జర్తో అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనకు అన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే మనకు వీల్ కూడా చూడండి, స్టైలిష్గా గోగో అనే బ్రాండ్ రాసి, అలాగే మనకు వీల్స్ కవరింగ్ వీల్స్ అయితే వచ్చేసింది అనమాట. దీనివల్ల లుక్ని చేంజ్ చేసిందని చెప్పొచ్చు అనమాట. అలాగే మొత్తం అన్ని చోట్లను వీళ్ళ బ్రాండింగ్ అయితే వచ్చేస్తుంది. ఇది ఆన్ బోర్డ్ ఛార్జర్, అంటే బోర్డ్ ఛార్జర్ అయితే ఇన్బిల్ట్ వస్తుంది మనకు, ఆఫ్ బోర్డ్ ఛార్జర్ మాదిరి కాదు. మనకు ఓన్లీ వైర్ మాత్రమే దీంట్లో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు ఎంత స్థలం ఉందో చూడండి. అలాగే మనకు ఓపెన్ చేసి ఏదైనా లగేజ్ లాంటివి పెట్టుకొని కూడా తీసుకొని పోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది. ముందర మనకు చూడడానికి కూడా లుక్ వైజ్ కూడా ఎలా ఉంది. ఇంతకుముందు హాలోజన్ బల్బ్స్ వచ్చేది, ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది ఒక మంచి మార్పు అని చెప్పొచ్చు. వెహికల్ కూడా మనకు లాంగ్ షాట్ నుంచి చూడండి ఎలా ఉందనేది బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. దీంట్లో ఏ విధమైన డౌట్ లేదనమాట. వెహికల్ మనకు ఫ్రంట్గా చూసుకుంటే మనకు బజాజ్ గోగో బ్రాండెడ్ ఇచ్చేసినాడు. అలాగే మనకు హజార్డ్ స్విచ్ కూడా దీంట్లో రావడం జరుగుతుంది అనమాట. లైట్స్ అన్ని పక్కల వెళుతుంది. మడ్గార్డ్ కానీ అన్ని చాలా క్లాసిక్గా ఉంటుందన్నమాట చూడడానికి. అలాగే లైట్స్ కూడా మీరు గమనించవచ్చు, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అలాగే మనకు వీల్ కూడా చూడండి, మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ వస్తుందన్నమాట. సస్పెన్షన్ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు. బ్రేకింగ్ సిస్టమ్ కూడా బాగుంది. దీంట్లో డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. మనకు అన్ని మిర్రర్స్ కూడా చూడండి, కొద్దిగా వైడ్ మిర్రర్స్ అయితే వస్తాయి. అలాగే మనకు బాగా బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళు విజిబిలిటీ కూడా బాగుంటుంది అనమాట. అలాగే మనకు సీట్ కంఫర్ట్, అలాగే డ్రైవర్ కంఫర్ట్ కూడా ఈసారి బాగా తీసుకొచ్చారని చెప్పొచ్చు. చూస్తే చూడండి, ఇప్పుడు మన లాగా ఉన్న వాళ్ళు కూడా కూర్చున్నా కూడా కంఫర్ట్ అయితే దీంట్లో బాగుందన్నమాట. ఈ విధంగా మనకు ఎనీ పర్సన్స్ ఎలా ఉన్నా కూడా దీన్ని వాడుకోవచ్చు. చాలా బాగుంది. ముందర డిస్ప్లే చిన్న ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చారు. అలాగే మనకు సైడ్లో ఇంకో డిస్ప్లే కూడా దీంట్లో రావడం జరిగిందనమాట. ఈ విధంగా మనం చూసుకుంటే బజాజ్ గోగో అనేది చాలా కంఫర్ట్ వెహికల్గా బయటకు వచ్చింది. 12 కిలోవాట్ అండి. దానికి డిఫరెన్స్ కూడా అదే వస్తుంది. మనం ఆ వెహికల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా మనం నెక్స్ట్ టీవీఎస్ ఈవీ మ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ ఫైనల్లో నా అభిప్రాయం మీకు చెప్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మనము టీవీఎస్ ఈవీ మ్యాక్స్ గురించి తెలుసుకుందాం. టీవీఎస్ ఈవీ మ్యాక్స్ ఆటో వచ్చి ఇది కూడా మనకు చూడడానికి అయితే చాలా బాగుందండి. వెహికల్ మనకు ఫ్రంట్ లుక్ కానీ అలాగే మనకు అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే మనకు 9.2 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. రేంజ్ 130 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. మోటార్ మనకు 11 కిలోవాట్ మోటార్ వస్తుంది. టాప్ స్పీడ్ మనకు 60 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఛార్జింగ్ టైం 3.5 hours అయితే ఉంటుంది అనమాట. కాస్ట్ చూసుకుంటే మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకు 3 lakhs rupees ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఇది వస్తుంది. ఇంకా వెహికల్ పరంగా మనం గమనిస్తే చూడండి ఎలాంటి మిర్రర్స్ ఇచ్చాడు అనేది. పెద్ద మిర్రర్స్ అయితే వస్తుంది. డిస్ప్లే కూడా మనకు 5 inches డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అలాగే లోపల కూర్చోవడానికి కూడా కంఫర్ట్ కానీ, అలాగే డ్యూయల్ సీట్ అయితే పక్కన మనకు పెద్ద సీట్ అయితే వస్తుంది. ఇది 3+1 అండి. ఇది ఒక రకంగా ప్యాసింజర్ ఆటో అండి. మనకు షేర్ ఆటో టైప్ అయితే పెద్దదిగా అయితే రాదనమాట. మనకు బ్యాక్ సైడ్ ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే ఆఫ్ బోర్డ్ ఛార్జర్తో వస్తుంది. ఛార్జర్ మనకు సేఫ్టీగా వాళ్ళు దాంట్లోనే ఫిట్ చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనం ఓన్లీ ఛార్జింగ్ మాత్రం, వైర్ మాత్రం వస్తుంది. దాంతో మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఆప్షన్స్ అయితే వచ్చాయి. వెహికల్ అయితే సూపర్గా ఉందని చెప్పొచ్చు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది కూడా.
ఈ వెహికల్లో మనకు గమనిస్తే టైర్స్ కూడా చూడండి, మంచి టైర్స్ R12 టైర్స్ అయితే ఇచ్చాడు. బ్యాక్ సైడ్ నుంచి మీరు గమనించవచ్చు, టైర్ మనకు ఓపెన్ చేసినప్పుడు కూడా ఇక్కడ బాగుందన్నమాట. మధ్యలో వాళ్ళు ఈ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఛార్జర్ కనిపిస్తుంది కదా, ఇది మనకు ఆఫ్ బోర్డ్ ఛార్జర్తో వస్తుందన్నమాట. అంటే మనకి ఇక్కడ ఛార్జర్ అయితే ఈ ప్లేస్లో అయితే ఇవ్వడం జరిగింది. మనం డైరెక్ట్గా దాన్ని మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనకు స్టెప్ని కూడా లోపలే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మనం దాన్ని కట్ చేసి కూర్చోవచ్చేమో, కానీ అవన్నీ కాదు. కానీ 3+1 మనకు ముందర ముగ్గురు అయితే ఫ్రీగా కూర్చోవచ్చు, దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. వెహికల్ అయితే చాలా సూపర్గా ఉందండి. మనకు ఏమంటే ఇంకా మైలేజ్ పరంగా చూసుకుంటే ఇది మనకు 130 to 150 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. ఇంకా కంపారిజన్ లేక వచ్చేసామనుకోండి, మనకు గోగోకు దీంతో కంపారిజన్ చేసుకుంటే గోగోనే దీంట్లో గెలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే 12 కిలోవాట్ బ్యాటరీ అయితే దాంట్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో చూసుకుంటే మనకు తక్కువ బ్యాటరీ అంటే 9.2 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. ఒక 130 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. దాంట్లో మనకు దగ్గర 200 కిలోమీటర్స్ అంటే 180 కిలోమీటర్స్ కూడా వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి మనకు అన్ని విధాల బాగుంది అని చెప్పాలంటే బజాజ్ గోగో అనేది చాలా బాగుంటుంది. వెహికల్ కూడా కంఫర్ట్ విజన్గా కూడా చూస్తే మనకు బజాజ్ గోగోలో మనకు బ్యాక్ సైడ్ మనుషులను కూర్చోబెట్టుకోవచ్చు, లేదంటే లగేజ్ పరంగా కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే ఫ్రంట్లో కూడా మనకు మంచి గ్యాప్ అయితే ఇచ్చారనమాట. వెహికల్లో మనకు కూర్చోవడానికి కంఫర్ట్ కానీ, అలాగే ముగ్గురు మనుషులు కూర్చున్నా ఫ్రీగా అయితే కూర్చోవచ్చు అనమాట. అలాగే మనం చిన్న మోడిఫికేషన్స్ కూడా దాంట్లో చేసుకునే దానికి ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే మనకు ఫ్రంట్ కూర్చోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనకు టీవీఎస్లో చూసుకుంటే మనకు దీంట్లో 3 మోడ్స్ అయితే వస్తాయి. ఫస్ట్ మోడ్లో 40 కిలోమీటర్స్, సెకండ్ మోడ్లో 50 కిలోమీటర్స్, థర్డ్ మోడ్లో 60 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్తుంది. అలాగే రేంజ్ పరంగా చూసుకుంటే మనకు ఒక 120-130 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. కాస్ట్ కూడా మనం చూసుకోవచ్చు. ఇది మనకు 3 lakhs రూపీస్ మనకు టీవీఎస్ మ్యాక్స్ మనకు 3 లక్షల రూపాయలు అయితే ఉంటుంది ఎక్స్షోరూమ్ ప్రైస్. ఎక్స్షోరూమ్ ప్రైస్ పైన మనం చూసుకుంటే ఒక లెక్క ఆన్ రోడ్ మనకు ఒక 3,60,000 3,70,000 రూపాయలు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా దాంట్లో మనకు గోగోకి దానికి డిఫరెన్స్ అయితే మనకు 50,000 డిఫరెన్స్ రావచ్చు. 50,000 డిఫరెన్స్లో గోగో తీసుకోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే కొంచెం రేంజ్ ఎక్కువ వస్తుంది. మనకు ఆటో సోదరులకు ఎవరికైనా కూడా రేంజే కావాలి. వెహికల్ పరంగా మనం ఆలోచిస్తే టీవీఎస్ మ్యాక్స్ చాలా బాగుంది. దీంట్లో ఏ విధమైన డౌట్ లేదు. బెస్ట్ వెహికల్, బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో బాగా ఉందన్నమాట. మీకు మంచి ఫీచర్స్తోను, అలాగే మనకు చూడండి అన్ని ఫీచర్స్ దీంట్లో ఇచ్చేసాడనమాట. అలాగే మొబైల్తో కనెక్టివిటీ కూడా దీన్ని చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అన్ని ఆప్షన్స్ టీవీఎస్లో ఇవ్వడం అయితే జరిగింది. బెస్ట్ పరంగా అంటే మనకు ఆటో సోదరులు ఏమనుకుంటే కొంచెం రేంజ్ ఎక్కువ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. కాబట్టి మీరు రెండు కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి మీరు షోరూమ్ వెళ్ళి మీరు చూసారంటే మీకే అర్థమవుతుంది. టెస్ట్ డ్రైవ్ అవి చేశారంటే కనుక మీకు దీంట్లో ఉండే డిఫరెన్స్ ఏమనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా చూడండి, ఛార్జర్ లోపలనే ఫిక్స్ చేసి నీట్గా ఇచ్చారనమాట. దానికి అదే చెప్తున్నాను, దీంట్లో ఫీచర్స్ పరంగా చూసుకుంటే టీవీఎస్లో కొంచెం అడ్వాన్స్ ఫీచర్సే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే మొబైల్ కనెక్టివిటీ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా దీంట్లో తీసుకురావడం జరిగింది. నాకు అది కొంచెం బాగా నచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండిట్లో ఏది బాగుందనేది. మీరే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఏ వెహికల్ బాగుందని. నాకైతే పర్సనల్గా బజాజ్ గోగో అయితే బాగుందండి. కాబట్టి నాకు బజాజ్ గోగో నా ఒపీనియన్ బజాజ్ గోగో అనుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. బాయ్. అలాగే మీరు రెండిట్లో మీకు ఏది నచ్చిందో నా కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అప్పుడే మనము ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ని తీసుకురావడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. బాయ్.